నిజామాబాద్లో సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ను హత్య చేసిన రౌడీ రియాజ్ అరబ్కు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రియాజ్ మొహం ఛాతీ భాగంలో గాయాలయ్యాయి. రియాజ్కు ఎక్స్రే స్కానింగ్ పరీక్షలు నిర్వహించారు అధికారులు. హై సెక్యూరిటీ మధ్య రియాజ్కు ట్రీట్మెంట్ కొనసాగుతోంది. అతన్ని పట్టుకునేందుకు వచ్చిన ఆసిఫ్ను కత్తితో గాయపరిచిన నిందితుడు ఆసిఫ్ చేతికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కొనసాగుతుంది. రియాజ్ను రిమాండ్కు తరలించే ఛాన్స్ కనిపిస్తోంది. కానిస్టేబుల్ ప్రమోద్ను పొడిచినందున రియాజ్ను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ వినిపిస్తోంది. నిన్న కాల్పులు జరిగాయంటూ ప్రచారం జరిగింది. అయితే అతన్ని ఎన్కౌంటర్ చేయలేదంటూ, ఎన్కౌంటర్ కాలేదంటూ పోలీసులు ఫోటో రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి నిజామాబాద్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. నిజామాబాద్ సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ హత్య చేసిన షేక్ రియాజ్ అరబ్ను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. నగర శివార్లోని ఓ పాత లారీ క్యాబిన్లో దాక్కున్నట్టు తెలియడంతో అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. కానిస్టేబుల్ను చంపి పారిపోయిన రియాజ్ను పట్టుకునేందుకు స్పెషల్ టీమ్స్ను ఏర్పాటు చేయడంతో వారు ఎక్కడికక్కడ గాలింపు ముమ్మరం చేశారు. నిజామాబాద్ శివార్లోని బబన్ సాబ్ పహాడ్ సారంగాపూర్ ఏరియాలో రియాజ్ ఉన్నట్లు తెలియడంతో పోలీసులు అటువైపు ఫోకస్ చేశారు. విషయం తెలుసుకున్న రియాజ్ శనివారం రాత్రి పోలీసులకు చిక్కకుండా తప్పించుకొని శివార్లోని ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ సమీపంలో ఉన్న పాత లారీ క్యాబిన్లో దాక్కున్నాడు. ఆదివారం ఉదయం సమాచారం తెలుసుకున్న పోలీసులు అటువైపు వెళ్లారు. పోలీసుల రాకను గమనించిన రియాజ్ పారిపోయేందుకు ప్రయత్నిస్తే దగ్గరలో ఉన్న బైక్ మెకానిక్ ఆసిఫ్ పట్టుకున్నాడు. దీంతో రియాజ్ కత్తితో ఆసిఫ్ను కూడా గాయపరిచాడు. ఇద్దరి మధ్య పెనుగులాట జరగడంతో రియాజ్ కూడా గాయాలయ్యాయి. ఇదే టైంలో అక్కడికి చేరుకున్న పోలీసులు రియాజ్ను అదుపులోకి తీసుకుని ట్రీట్మెంట్ కోసం తమ వాహనంలో జీజీహెచ్కు తరలించారు. అక్కడి నుంచి తప్పించుకునేందుకు వీలు లేకుండా సాయుధ పోలీసులు నియమించారు. రియాజ్ను పట్టుకోపోయి గాయపడ్డ ఆసిఫ్కు ట్రీట్మెంట్ ఇప్పించి పంపించారు. తనను ఎన్కౌంటర్ చేస్తారని ప్రచారం జరగడంతో తాను ఉన్న ప్రతి ప్లేస్కు కొద్ది దూరంలో ఉన్న తన గ్యాంగ్లోని ఓ సభ్యుడిని పెట్టి పోలీసులు తనను పట్టుకోగానే వీడియో తీసి వైరల్ చేయాలంటూ సూచించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రియాజ్ పట్టుబడినట్లు ఓ వీడియో వైరల్ అవుతుంది. ఇక రియాజ్ పట్టుబడంతో ప్రస్తుతం కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ హత్య చేసిన ఘటన ఓ కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం రియాజ్ను పోలీసులు రిమాండ్కు తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోర్టులో హాజరుపరిచే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రైట్, ఇక ప్రమోద్ కుమార్ను హత్య చేయడంతో ఒక్కసారిగా కలకలం మెరిగింది. ఓ దొంగతనం కేసులో రియాజ్ను పట్టుకునేందుకు వెళ్ళిన సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ను అతి కిరాతకంగా కత్తితో పొడిచి రియాజ్ అరబ్ తీవ్రంగా గాయపరిచి కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటనలో తప్పించుకొని తిరుగుతున్న రియాజ్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. మొత్తం మీద రియాజ్ ఎన్కౌంటర్ జరిగిందంటూ చేస్తున్న ప్రచారాన్ని నిజామాబాద్ పోలీసులు ఖండించారు. అతనికి సంబంధించిన ఫోటోలు కూడా రిలీజ్ చేశారు. అయితే రియాజ్ను పట్టుకుంటుండగా తీసిన కొన్ని వీడియోలు కూడా, వేరే వ్యక్తులు తీసిన వీడియోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. మొత్తం మీద రియాజ్ను చట్ట ప్రకారం రిమాండ్కు తరలించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రైట్, మా ప్రతినిధి రాజేష్ నిజామాబాద్ నుంచి రియాజ్ పట్టుబడ్డ సంఘటనా స్థలం నుంచి మనతో జాయిన్ అవుతున్నారు. రైట్ రాజేష్, మొత్తం మీద రియాజ్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. పోలీసులకు చిక్కినప్పుడు కూడా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆసిఫ్ అనే వ్యక్తి పట్టుకోబోతుండే అతన్ని కూడా చంపే ప్రయత్నం చేశాడు. మొత్తం మీద రియాజ్ పోలీసులకు చిక్కాడు. ఎలా చిక్కాడు, ఎలా దొరికాడు, అలాగే ప్రస్తుతం పోలీసులు ఏం చేయబోతున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీస్ శాఖలో కలకలం రేపిన ఘటన కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు. ప్రమోద్ హత్య కేసుకు సంబంధించి ఎవరైతే రియాజ్ అనే వ్యక్తి బైక్ చోరీ, బుల్లెట్ బండ్లని అతి చాకచక్యంగా బుల్లెట్ బండ్లను చోరీ చేస్తూ దాన్ని మహారాష్ట్రకి తీసుకెళ్లి పార్ట్స్గా అమ్మే వ్యక్తి రియాజ్. అయితే రియాజ్ ఒక హోండా యాక్టివ్కు సంబంధించి ఒక వెహికల్ చోరీ విషయంలో ప్రమోద్ కానిస్టేబుల్ సిసిఎస్లో పనిచేస్తున్న ప్రమోద్ అనే కానిస్టేబుల్ తన పై అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు అప్సీ కాలనీకి వెళ్ళి అక్కడ ప్రమోద్ అనే కానిస్టేబుల్తో పాటు విట్టలని వేస్తే తర్వాత ఇంకొక కానిస్టేబుల్, తర్వాత ప్రమోద్ వాళ్ళ బావమరిది, ఈ నలుగురు కలిసి అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ రియాజ్ని అరెస్ట్ చేసే సమయంలో అక్కడ ఉన్న ఒక కెనాల్లో పడి పారిపోదామని ప్రయత్నించాడు. అంతలోపే ప్రమోద్ విధి నిర్వహణలో చాలా వరకు కూడా మంచి పేరుంది. ఈ నేపథ్యంలోనే ఆ కెనాల్లో ప్రమోద్ వెళ్ళి పడి మళ్ళా తనని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని వస్తున్న సందర్భంలో వినాయక్ నగర్ ప్రాంతంలో అక్కడ వెహికల్పై వస్తున్న సందర్భంలో చెయ్యి అడ్డం పెట్టి తనపై దాడి చేసే యత్నంలో తర్వాత తన వద్ద ఉన్న పదునైన చాకుతో ప్రమోద్ని హత్య చేశారు. ఇదంతా ఒక కోణం అయితే, నిన్నటి వరకు 2 రోజులుగా రియాజ్ పరారులో ఉన్నాడు. పరారులో ఉన్న సందర్భంలో నిన్న రాత్రి కూడా పోలీసులపై మరోసారి కత్తితో అటాక్ చేయడానికి ప్రయత్నించాడు. తర్వాత పోలీసులు పట్టుకుందామన్న సందర్భంలో మిస్ అయ్యారు. అయితే నిన్న మధ్యాహ్నం సమయంలో
ఏదైతే ఇప్పుడు నేను నా వెనుకాల ఉన్న వాహనం ఏదైతే ఉందో ఇది పాడుపడ్డ లారీకి సంబంధించిన ముందట బోగి. ఈ బోగిలోనే మొన్న జరిగిన పెనుగులాటకు సంబంధించి ఏదైతే గొడవ జరిగిందో అప్పుడు మిస్ అయ్యాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైతే పూర్తిగా ఈ వాహనంలో చాలా సేపు సేద తీరారు. ఇక్కడ నుంచి పోలీసులు ఇక్కడ సమాచారం తీసుకొని ఇక్కడ ఈ వాహనం దగ్గరకు వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి రియాజ్ పారిపోవడం జరిగింది. పారిపోయిన తర్వాత కొద్దిసేపు దూరంలో అక్కడ పోలీసులు పట్టుకునే సందర్భంలో కొద్దిగా పెనుగులాట చోటు చేసుకుంది. అక్కడ నుంచి వస్తున్న ఆసిఫ్ అనే వ్యక్తి ఎవరైతున్నారో ఆసిఫ్ అనే వ్యక్తిని రియాజ్ ని పట్టుకునే సందర్భంలో తన వద్దున్న కత్తితో మరోసారి ఆసిఫ్ పై దాడి చేశాడు. ఆసిఫ్ కూడా ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఆసిఫ్ ఇప్పుడే కోలుకుంటున్నాడు. రియాజ్ అయితే ప్రస్తుతానికి ఛాతీపై ముఖానిపై తర్వాత తన ఒంటిపై గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రియాజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒకటి వైరల్ అయింది. ఏదైతే పోలీసులు పట్టుకున్న సందర్భంలో రియాజ్ అప్పుడే ఎన్కౌంటర్ చేశారని చెప్పి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వీడియో విడుదలైన తర్వాత వీడియో పైన ట్యాగ్స్ వచ్చాయి చాలా వరకు. అంటే ఆ వీడియో కూడా రియాజ్ మనుషులే తీశారు. రియాజ్ మనుషులు తీసి అంటే ఒకళ్ళు వీడియో బయట పెడితే కనుక ఎన్కౌంటర్ చేయరాదు అని ఒక ముందు జాగ్రత్తగా కొంతమంది తన సమస్య అడ్వకేట్ కావచ్చు ఎవరితో సజెషన్ తీసుకున్నట్టుగా బయట ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ రియాజ్ అనే ఎవరైతే ఉన్నారో రియాజ్ ఎక్కడ కూడా ఎన్కౌంటర్ జరగలేదు, రియాజ్ పై కాల్పులు జరపలేదని సిపి సాయి చైతన్య క్లియర్ గా మీడియాకి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రియాజ్ ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఏదైతే ఎన్కౌంటర్ జరపలేదు కాల్పులు జరపలేదని క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతానికైతే రియాజ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కానిస్టేబుల్ ని నడి రోడ్డుపై కత్తితో అతి కిరాతకంగా హత్య చేసిన ఘటనలో రియాజ్ అనే వ్యక్తి ప్రస్తుతం పోలీసులు అదుపున్నాడు. ఎక్కడ కూడా రియాజ్ పై కాల్పులు జరపలేదని క్లారిటీ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అయితే తదుపరి విచారణ కోసం ఈ రోజు రియాజ్ రిమాండ్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్ రాజేష్, అయితే ప్రస్తుతానికి రియాజ్ విషయంలో పోలీసులు చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఎన్కౌంటర్ జరగలేదనే ప్రచారాన్ని వాళ్ళు క్లారిటీ ఇచ్చారు, ఫోటో కూడా రిలీజ్ చేసిన పరిస్థితి. కానీ ఇక్కడ మళ్ళీ అతన్ని పట్టుకుంటున్న క్రమంలో కూడా ఇంకో ఆసిఫ్ అనే వ్యక్తిని కూడా గాయపరిచినట్టుగా చెప్తున్నారు. సో వాస్తవానికి అక్కడ ఆ క్యాబిన్లో పాత లారీ క్యాబిన్లో దాక్కున్నట్టుగా పోలీసులకు ఎలాంటి సమాచారం అందింది? అక్కడికి వెళ్ళేసరికి రియాజ్ ఏ పొజిషన్లో ఉన్నాడు? దాని తర్వాత రియాజ్ ఎలా పోలీసులకు చిక్కాడా, పోలీసుల వల్ల ఎలా పడ్డాడు? మీరు అన్నట్టు కూడా నిజంగా ఏదైతే ఇప్పుడు క్యాబిన్ కి సంబంధించి ఈ క్యాబిన్ లో రాత్రి సమయంలో వచ్చాడు. రాత్రి సమయంలో క్యాబిన్ అంటే మొన్న రాత్రి ఏదైతే సారంపూర్ శివారు సంబంధించిన ఒక ఫామ్ హౌస్ ఉంది. ఫామ్ హౌస్ లోనే పోలీసులు తనను వెంబడించారు. ఆ నేపథ్యంలోనే వెంబడించిన సందర్భంలో పోలీసులకు మిస్ అయ్యాడు. తర్వాత పోలీసులపై కూడా దాడికి ఎత్తించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడ నుంచి మొత్తం తిరిగి ఇక్కడ సుమారు 15 నుంచి 20 కిలోమీటర్ల మేర పోలీసులంతా కూడా ఈ ఏరియానంతా కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు పికెటింగ్స్ పెట్టారు రియాజ్ కోసం. ఈ నేపథ్యంలోనే రియాజ్ ఇక్కడికి వచ్చి తల దాచుకున్నాడు. ఈ క్యాబిన్ లో దాచుకున్న తర్వాత చుట్టుపక్కల దూరం అంటే ఇక్కడ నుంచి సుమారు ఒక 200 మీటర్లు ఇక్కడ సంబంధించి మెకానిక్ షెడ్లు ఉన్నాయి. తర్వాత కొంతమంది బర్రెలు లేకపోతే ఇక్కడ గొర్రెలు కాపర్లు చాలా మంది కూడా ఇక్కడ ఉన్నారు. అంతేకాకుండా కొన్ని ఫామ్ హౌస్లు కూడా ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ వాచ్మెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పూర్తిగా పోలీసులు వచ్చి విచారణ చేసి అక్కడ అడగడం జరిగింది. ఇక్కడ ఏమన్నా ఎవరైనా చూసారా, ఇక్కడ ఎవరైనా నిందితులు కానీ ఇక్కడ అనుమానాస్పదంగా కనబడరా అంటే ఇక్కడ ఒక మెకానిక్ షెడ్ సంబంధించి ఆ మెకానిక్ షెడ్ ఆ ప్రాంతంలో ఉన్న వారికి అడిగితే రాత్రి సమయంలో ఈ క్యాబిన్ లో ఏదైతే ఈ బోగి ఏదైతే ఉందో ఈ బోగిలో కొద్దిగా రాత్రి సమయంలో కొన్ని సప్పుట్లు వచ్చాయి. అందుకే ఇక్కడ నుంచి ఇక్కడ వాహనం చూపెట్టిన తర్వాత పోలీసులు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ నుంచి ఈ డబ్బా ఏదైతే ఉందో ఈ లారీ డబ్బా దీని సమస్య కిందికి వెళ్ళి పారిపోవడంతో ఒకసారి పోలీసులు వెంబడించిన తర్వాత గట్టిగా పురమాయించారు. ఇక్కడ నుంచి వస్తున్న కొంతమంది యువకులు వస్తున్నారు. అదే మెకానిక్ షెడ్ లో ఇంకొక ఆసిఫ్ అనే వ్యక్తి అతను పోలీసులు పురమాయించడంతో ఎవరో దొంగ అని చెప్పి తెలియడంతో ఒకసారిగా ఆసిఫ్ అనే వ్యక్తి కూడా రియాజ్ ని పట్టుకునేందుకు ప్రయత్నం చేశాడు. అప్పటికే రియాజ్ వద్ద ప్రమోద్ ఎవరైతే కానిస్టేబుల్ ప్రమోద్ హత్య చేసిన కత్తి ఏదైతే ఉందో అది ఇంకా రియాజ్ వద్దనే ఉంది. రియాజ్ అదే కత్తితోటి మరోసారి ఆసిఫ్ పై దాడి చేయడంతో ఆసిఫ్ కూడా గాయాలయ్యాయి, చేతులకు గాయాలయ్యాయి, తర్వాత ఒంటిపై గాయాలయ్యాయి. అప్పుడే పోలీసులు పెద్ద ఎత్తున ఒకసారి మోహరించి పెద్ద ఎత్తున రియాజ్ ని పట్టుకోవడంతో
ప్రస్తుతానికి వాసిఫ్ ని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి హైదరాబాద్ తరలించారు. ప్రస్తుతం నిలకడగా ఉంది. ఆసిఫ్ కి తలకి అంటే ముఖానికి తర్వాత ఛాతీకి గాయాలయ్యాయి కాబట్టి ప్రస్తుతం రియాజ్ ని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇంకా తదుపరి విచారణ కోసం వెళ్లే క్రమంలో పోలీసులు నిమగ్నమయ్యారు. రిమాండ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఏదైతే అరెస్ట్ చేసిన సందర్భంలో అక్కడ తీసిన వీడియో ఏదైతుందో అది రియాజ్ కి సంబంధించిన స్నేహితులు తీసినట్టుగా సోషల్ మీడియా పెట్టినట్టుగా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. రైట్, పక్కా రాజేష్, పక్కగా రియాజ్ అనుచరులు చాలా క్లియర్ గా ఒక ప్రణాళిక ప్రకారమే ఇదంతా చేస్తున్నారని అర్థమవుతోంది. ఒక కానిస్టేబుల్ అత్యంత క్రూయల్ గా మర్డర్ చేసిన రియాజ్ విషయంలో ఇలాంటి చర్చ జరుగుతుంది. ముఖ్యంగా రియాజ్ని ఎన్కౌంటర్ చేయాలి, చంపేయాలంటూ చాలామంది కొన్ని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక కానిస్టేబుల్ని అంత దారుణంగా చంపాడు, అలాగే చాలా రౌడీ షీటరు, చాలా అరాచకాలు చేస్తున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. సో వాడి అనుచరులంతా కూడా చాలా పక్కాగా ఆ ప్రాంతం అంతా కూడా వాడి కదలికల్ని ఎప్పటికప్పుడు అక్కడ ఫిల్మింగ్ చేస్తూ వీడియో షూట్ చేస్తూ చాలా తెలివిగా వ్యవహరిస్తున్నట్టుగా అర్థమవుతుంది. సో ఈ మొత్తం వ్యవహారం సంబంధించి ఎలాంటి చర్చ జరుగుతుంది అక్కడ? మీరు అన్నట్టు కూడా నిజంగా కూడా చర్చ జరుగుతుంది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్యాగ్స్ వస్తున్నాయి, ప్రజలంతా కూడా కోరుతున్నారు, ప్రజలంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా అదే. అంటే ఎవరైతే అతి క్రూరంగా అతి దారుణంగా నడి రోడ్డుపై ఒక కానిస్టేబుల్ ని సిసిఎస్ నుంచి వెళ్ళిన ప్రమోద్ అనే కానిస్టేబుల్ ని కత్తితో పొడిచి గుండెలో పొడిచి చంపడంతో ఒక్కసారిగా పోలీస్ శాఖలో కలకలం రేపింది. ముఖ్యంగా మీకు ఒక విషయం చెప్పాలి. ఇలా ఏంటంటే ఏదైతే రియాజ్ కి సంబంధించి ఇష్యూలో రియాజు చిన్నప్పటి నుంచి కూడా పాత నేరస్తుల్లో తర్వాత ఇంకోటి ఏంటంటే చాలా వరకు కూడా తనపై 40 వరకు కేసులు ఉన్నాయి. కేసుల్లో ఉండగానే ఆల్రెడీ జైలు కూడా చాలా సార్లు వెళ్ళినట్టుగా పోలీసుల రికార్డ్స్ లో ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే రియాజ్ కి సంబంధించి రియాజ్ సంబంధించి ఇప్పటికే కేసులకు సంబంధించి ఒక పక్క విచారణ సీరియస్ అని వస్తుంది. సోషల్ మీడియాలో మాత్రం ఒకటి క్లియర్ గా కోరుతున్నారు పబ్లిక్. అంటే రియాజ్ ఎప్పుడైతే ఆ వీడియోలో ఏదైతే మనం చూస్తున్న వీడియో ఏదైతే ఉందో పట్టుకున్నప్పుడు అప్పుడే ఎన్కౌంటర్ జరిగిపోయిందని అనుకున్నారు. ఆ కోణంలోనే బయట ప్రచారం చేసే విధంగా రియాజ్ సంబంధించిన కొంతమంది మనుషులు ఆ వీడియో తీసి పెట్టడం జరిగింది. ఆ వీడియోస్ కింద వచ్చిన ట్యాగ్స్ ఏవైతున్నాయో రియాజ్ ఎన్కౌంటర్ అయిపోయాడని ప్రచారం జరిగింది. కానీ వాస్తవానికి ప్రచారం రైట్. రాజేష్, ఒక్కసారి మీరు ఆ క్యాబిన్ వెనుక ముందు ఉన్నారు కదా, ఇందాక కాస్త మీ సాంకేతిక కారణాల వల్ల అది చూపించలేకపోయి, ఇప్పుడు మీరు సరిగ్గా అదే స్పాట్లో ఉన్నారు కదా, ఒక్కసారి క్యాబిన్లోకి వెళ్ళి అక్కడ ఎక్కడ దాక్కున్నాడు, ఎలా అందులో పొంచి ఉన్నాడు, ఒక్కసారి లోపలికి వెళ్ళి వివరించే ప్రయత్నించండి. మీరు అన్నట్లు కూడా క్యాబిన్ లోపలికి వెళ్ళరాదు. నేను క్యాబిన్ లోపల ప్రయత్నం అయితే చేస్తా, అసలు ఎట్లా జరిగింది అనేది. వాస్తవానికి మనం ఇక్కడ చూస్తున్న క్యాబిన్ ఏది ఉందో ఇదంతా కూడా గాజుతో కూడా మొత్తం గాజు పెంకలు ఉన్నాయి. ఇక్కడ సంబంధించిన చూడొచ్చు ఒక మహిళకు సంబంధించిన అంటే బయట రోడ్డుపై దొరికిన ఒక బడ్డ గుడ్డ కావచ్చు, బడ్డ గుడ్డతో తీసుకొచ్చి ఇక్కడ చాలా సేపు అంటే ఉన్న రాత్రి వచ్చి నిన్న మధ్యాహ్నం వరకు ఇక్కడే సేద తీరాడు. ఇదే క్యాబిన్ లో పడుకున్నాడు. తనకు సంబంధించి ఏదైతే మనం అన్నట్టుగా హోండా యాక్టివా వెహికల్ తెలుస్తుంది. ఆ కోణంలో ఎవరైతే పోలీసులు పట్టుకున్నప్పుడు వీడియో ఎవరు తీశారో, సోషల్ మీడియా ఎవరు పెట్టారో, ఫస్ట్ వీడియో ఎవరు పెట్టారో ఆ వీడియో వ్యక్తిని పోలీసులు వెతికే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించి పూర్తి వివరాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ క్యాబిన్లో మొన్న రాత్రి నుంచి నిన్న మధ్యాహ్నం వరకు ఇక్కడే తలదాచుకున్నాడు. ఎందుకంటే రాత్రి అంతా కూడా పూర్తిగా తిరిగి ఎక్కడ చూసినా ఎక్కడికి వెళ్ళినా మొత్తం పోలీసులే కనబడుతున్నారు రియాజ్కి. ఎప్పుడైనా ఎక్కడైనా దొరికిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అందుకే రియాజ్ ఒక అడ్వకేట్తో కూడా మాట్లాడినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ అడ్వకేట్ సూచనల మేరకు లొంగిపోదామని అనుకునే సందర్భంలోనే రియాజ్ ఇక్కడ ఉన్నట్లుగా సమాచారం వచ్చింది. పోలీసులు రావడం జరిగింది. ఇక్కడ నుంచి పారిపోయే క్రమంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వెంబడించి. ఈ నేపథ్యంలోనే అక్కడ జరిగిన పెనుగులాటలో ఆసికి గాయాలు కావడం, తర్వాత పోలీసులు అదుపులో రావడం, పోలీసులు అదుపు తర్వాత రియాజ్ కొద్దిగా ఛాతీకి తలకి ముఖంపై గాయాలయ్యాయి కాబట్టి చికిత్స నిర్వహిస్తున్నారు. తదుపరి విచారణ కొనసాగే అవకాశం ఉంది, రిమాండ్ చేసే అవకాశం ఉంది. పూర్తిగా మళ్ళీ రిమాండ్ చేసిన తర్వాత మళ్ళీ అదుపులోకి తీసుకొని విచారణ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ రోజైతే రిమాండ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇందులో ఒక విషయం చెప్తాను. ఏదైతే
ప్రమోద్ కానిస్టేబుల్ ఎవరైతున్నారో ప్రమోద్ కానిస్టేబుల్ చాలా నిబద్ధత గల వ్యక్తి. తన ఫ్యామిలీ కుటుంబ పరిస్థితి అంతా కూడా తన చిన్న పాపకి సంవత్సరానికి ఒకసారి ఒక ఇంజెక్షన్ ఇవ్వాలి, అదొక ఏదో డిసీజ్ సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఫ్యామిలీలో అట్లా ఉంది. తర్వాత తన భార్య ఆరోగ్యం కూడా సరిగా లేదన్నట్టు కూడా ఒక అంచనా కోసం అంటే తెలుస్తుంది బయట. కానీ చాలా ఇబ్బందులు ఉన్నప్పటికీ డ్యూటీలో మాత్రం చాలా నిబద్ధతతో పనిచేస్తున్నాడు ప్రమోద్. అలాంటి ప్రమోద్ అనే వ్యక్తిని తన స్నేహితులు కావచ్చు వాళ్ళందరూ కూడా చెప్తున్నారు, అలాంటి ప్రమోద్ అనే వ్యక్తిని అతి దారుణంగా మార్చడం వల్ల మొత్తం కుటుంబం అంతా కూడా చిన్న భిన్నమైనట్లే. కానీ పోలీసులు మాత్రం చెప్తున్నారు పోలీసులు అయితే క్లియర్గా మేము కుటుంబానికి అండగా ఉంటాం, ఎప్పుడు కూడా వాళ్ళకి పూర్తి అండదండలతో ఉంటాం, వాళ్ళందరికీ అన్ని విధాలా సహకరిస్తామని చెప్తున్నారు. ఈ పోలీసులతో పట్టుబడ్డప్పుడు పోలీసులతో ఏమైనా పెనుగులాట జరిగిందా? వాడి చేతిలో వెపన్ కూడా ఉన్నట్టు తెలుస్తుందంటే ఒక ఆయుధం, కత్తి లాంటి ఆయుధం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. సారీ, వెపన్ కాదు, కత్తి లాంటి ఆయుధం ఉన్నట్టు తెలుస్తుంది. ఆ ప్రమోద్ను హత్య చేసిన కత్తితోనే అందులోనే అలాగే పెట్టుకొని తిరుగుతున్నాడా? సో అక్కడ సరిగ్గా క్యాబిన్ మీరు చూపిస్తున్న క్యాబిన్లోంచి వాడిని బయటికి లాగేటప్పుడు ఏమైనా పెనుగులాట జరిగిందా? ఇదే సందర్భంలో మొన్న రాత్రి తలదాచుకున్న క్యాబిన్ ఇదే. ఈ క్యాబిన్లోనే ఇక్కడ నుంచి వచ్చి తనకు సంబంధించిన కావాల్సిన వస్తువులు కావచ్చు, వాటర్ బాటిల్స్, లేకపోతే తినడానికి తనకు కావాల్సిన ఫుడ్ కావచ్చు ఇక్కడ తీసుకొని వచ్చి నైట్లో సేద తీరి ఇక్కడ తిన్నాడు. తర్వాత ఈ ప్రాంతంలోనే ఈ చెక్క పైన సేద తీరాడని పోలీసులు అనుమానిస్తున్నారు, అదే అంచనా వేస్తున్నారు మ్యాక్సిమం. అయితే పోలీసులు వచ్చి ఈ ప్రాంతంలో ఇక్కడ ముందటి నుంచి వచ్చి పోలీసులు చూడటంతో ఒకసారి ఇక్కడ ముందర నుంచి చూడడం జరిగింది. ఇక్కడ చూసిన తర్వాత ఒకసారిగా అప్పటికే అలసిపోయి సేద తీరడానికి వచ్చిన ఒకసారిగా కనబడడం జరిగింది. దీంతో రియాజ్ ఇక్కడ నుంచి కిందికి దూకి ఈ కింది నుంచి పారిపోయే క్రమంలో పోలీసులు ఇక్కడ పరిస్థితి ఇట్లుంది. రియాజ్ అయితే పోలీసులు అదుపుకున్నాడు. పోలీసులు వైద్య చికిత్స నిలుస్తారు, తర్వాత రిమాండ్ అయ్యే అవకాశం. రైట్ రాజేష్, ఓవరాల్ గా ఇప్పుడు రియాజ్ అయితే ఎన్కౌంటర్ కాలేదు, ఆ ప్రచారాన్ని పోలీసులు జిల్లా పోలీస్ అఫీషియల్ సిపి సాయి చైతన్య అయితే ప్రస్తుతం దీన్ని ఖండిస్తున్నారు. ఓకే ఫైన్, బట్ ఇప్పుడు రియాజ్ వాట్ నెక్స్ట్? రియాజ్ ఏం చేయబోతున్నారు? రిమాండ్కు ఎప్పుడు తరలించబోతున్నారు? అలాగే చట్ట ప్రకారం ఫార్మాలిటీస్ అన్ని కూడా కోర్టులో ఎప్పుడు అతన్ని ప్రొడ్యూస్ చేయబోతున్నారు? ఏం జరగబోతుంది? ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంది? ఏమంటున్నారు పోలీసులు? ఈ కేసులో ఇప్పటికే అంటే రియాజ్ కి సంబంధించి పాత నేరస్తుడు మొత్తం నిజామాబాద్ 1 టౌన్ 2 టౌన్ 3 టౌన్ 4 టౌన్ తో పాటు రూరల్ పోలీస్ స్టేషన్, అలాగే బోధన్, బాల్కొండ, ఇలా మొత్తం 37 కేసులు ఉన్నట్టుగా తెలుస్తుంది. 37 కేసులతో పాటు ఒక సుమారు 4 నుంచి 5 సార్లు జైలు వెళ్ళినట్లు తెలుస్తుంది. పాత నేరస్తుడు, చాలా తెలివిగల నేరస్తుడు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బుల్లెట్ బైక్స్ దొంగిలించడం, వాటిని విడివిడిగా పార్క్ చేయడం, మహారాష్ట్ర కమ్మడం, ఇలాంటి తరచూ చేసే రియాజు అంటే అంత ఈజీగా తెలివి తక్కువ పని అయితే చేసిన అనుకోవచ్చు, తెలివిపరుడే. అందుకే ఎప్పుడైతే పోలీసులు లొంగుబాటు అయ్యే టైంలోనే అడ్వకేట్లతోటి మాట్లాడి సహాయం తీసుకొని, తన స్నేహితులతో సహాయం తీసుకొని ఆ వీడియో బయట రిలీజ్ చేసి, తర్వాత ప్రస్తుతానికి పోలీసులు అదుపులో ఉన్నప్పటికీ చికిత్స నిర్వహిస్తున్నారు. తదుపరి విచారణ ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే పోలీసులు కూడా నిన్న వీడియో రిలీజ్ అయిన తర్వాత కొద్దిగా సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే రియాజ్ కి సంబంధించి నేరస్తుడు కాబట్టి, రియాజ్ కి సంబంధించి నేరస్తుడు కాబట్టి పూర్తిగా తన నేర చరిత్ర ఏంది, తన వ్యవహారం ఏంది, అన్ని విషయాల్లో విచారణ చేసే అవకాశం ఉంది. కానీ చివరికి ఈ కేసులో పూర్తిగా రియాజ్ ప్రస్తుతం అయితే అదుపులో ఉన్నాడు కాబట్టి ప్రస్తుతానికి చికిత్స నిర్వహిస్తున్నారు. తదుపరి విచారణ ఇంకా పోలీసులు చెప్పే వరకు ఎక్కడ కూడా బయటకు చెప్పలేం. ఎందుకంటే పోలీసులు కూడా చెప్పారు, ఈ ఇష్యూలో అతి సున్నితమైన విషయం కాబట్టి ఎవరు కూడా సోషల్ మీడియాలో వేరే రకంగా ప్రచారం చేద్దామని సిపి కూడా చూడడం జరిగింది. అదే కోణంలో నిన్న ఎన్కౌంటర్ విషయంలో కూడా ఎక్కడ కూడా మనం బయటపెట్టలేదు, ఎన్కౌంటర్ జరగలేదని చెప్పి కూడా సిపి క్లారిటీ ఇవ్వడంతో మనం ఆ విషయాన్ని బయటపెట్టలేదు. అంతేకాకుండా ప్రస్తుతానికైతే వాళ్ళన్నట్టు కూడా నిజంగా రియాజు ప్రభుత్వ ఆసుపత్రి చికిత్స పొందుతున్నాడు. తదుపరి విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఈ రోజు రిమాండ్ అయితే కనుక ఒకవేళ రిమాండ్ చేసే అవకాశం ఉంది. తదుపరి ఎప్పుడు కస్టడీ తీసుకుంటారో, మళ్ళీ ఎప్పుడు విచారిస్తారు అనేది పోలీసులు చెప్పే వరకు కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. అనే ప్రాంతంలో ఓ షెడ్డులో దాక్కున్నట్టుగా సమాచారం అందింది. ఇక అక్కడి నుంచి పారిపోయి కాస్త పక్కన ఉన్నటువంటి కొద్ది దూరంలో ఒక లారీ క్యాబిన్, ఒక
పాడుబడ్డ లారీ క్యాబిన్లో స్క్రాప్ లారీ క్యాబిన్లో దాక్కున్నాడు. అక్కడే ఒక మహిళకు సంబంధించినటువంటి ఒక చీరను అందులో పరుచుకొని అందులో వాడు సేద తీరుతున్నాడు. ఈ రియాజ్ అనే కరుడు గట్టిన రౌడీ షీటర్. 37 కేసులున్నాయి. నిజామాబాదే కాదు, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని అనేక ఠాణాల పరిధిలో వీడిపై కేసులున్నాయి. దొంగతనాలు చేయడము, బెదిరించడము, అలాగే వీలైతే దాడులు చేయడము. ఏకంగా ఇప్పుడు సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ను దారుణంగా కిరాతకంగా హత్య చేసిన ఈ దుండగుణ్ణి పట్టుకునే క్రమంలో పోలీసులు కూడా సమయం పట్టింది. అయితే ఏకంగా వీడు అక్కడ ఉన్నాడన్న సమాచారంతో చాలా తెలివిగా వ్యవహరించాడు. ఎక్కడెక్కడ తాను తిరుగుతున్నది కూడా తన అనుచరులకు సమాచారం ఇస్తున్నాడు. ఒకవేళ తనను పోలీసులు చూసి తను పారిపోయే క్రమంలో ఏదైనా ఎన్కౌంటర్ కనుక జరిగే అవకాశం ఉంది కాబట్టి అదంతా కూడా వీడియో రికార్డ్ చేయాలంటూ వాడి అనుచరులను కూడా చాలా తెలివిగా సమాధానం చెప్పిన తెలిసింది. ఇదంతా కూడా తనకు సంబంధించిన ఒక అడ్వకేట్ ఇచ్చిన సమాచారంతోనే ఇలా తెలివిగా వ్యవహరించాలని సమాచారం. మొత్తం మీద ఒక్కసారి ఆ వీడియో చూద్దాం. అతన్ని పట్టుకుంటున్నప్పుడు, రియాజ్ని పట్టుకుంటున్నప్పుడు ఆ వీడియో ఒకటి ప్లే చేయండి. ఆ వీడియో కాస్త పెద్దగా చూపిస్తాం. అతన్ని పట్టుకుంటున్న క్రమంలో అతని అనుచరులు ఎక్కడ దూరం నుంచి తీస్తున్న వీడియో ఇది. చూడండి ఎంత తెలివిగా వ్యవహరిస్తున్నారు. ఆ దూరం నుంచి వాడి అనుచరులు ఆ వీడియో తీస్తున్నారు. పోలీసులు అక్కడికి వెళ్ళి అతన్ని పట్టుకుంటున్న క్రమంలో ఈ వీడియోని తీశారు. ఇది వైరల్ చేశారు. అక్కడే రియాజ్ పట్టుపడ్డ వీడియో అది. పోలీసులు అక్కడే ఆసిఫ్ అనే వ్యక్తి, ఒక మెకానిక్ షెడ్లో ఉన్నటువంటి ఆసిఫ్ అనే వ్యక్తి వాళ్ళకి సహాయం చేసినప్పుడు ఆ వ్యక్తిని కూడా కత్తితో పొడిచే ప్రయత్నం చేశాడు ఈ రియాజ్. సో అతను కూడా గాయపడ్డాడు. ప్రస్తుతం అతనికి కూడా ట్రీట్మెంట్ ఇప్పించి పంపించేస్తారు పోలీసులు. మొత్తం మీద పోలీసుల చూడండి ఎంత డ్రామాటిక్గా ఉందో. ఈ ప్రాంతంలో పోలీసులు పట్టుబడ్డప్పుడు రియాజ్ ఏ రకంగా పోలీసులతో కూడా పెనుగులాడుతున్నాడో ఆ దృశ్యాలన్నీ కూడా మనకు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి స్క్రీన్పై. పోలీసులు పట్టుకోబోయి గాయపడ్డ ఆసిఫ్కి అయితే ట్రీట్మెంట్ అయితే ఇప్పిస్తున్నాడు. తనను ఎన్కౌంటర్ చేస్తారని ప్రచారం జరగడంతో తాను ఉన్న ప్రతి ప్లేస్కు కొద్ది దూరంలో తన గ్యాంగ్లోనో సభ్యుని పెట్టి పోలీసులు తనను పట్టుకోగానే వీడియో తీసి వైరల్ చేయాలంటూ సూచించినట్టు తెలుస్తుంది. ఇదిగో ఈ క్యాబినే రియాజ్ దాక్కున్న క్యాబిన్ ఇది. అది ఒక పాత లారీ క్యాబిన్. అది స్క్రాప్ కింద దాన్ని పడేశారు ఎక్కడో అక్కడ తుప్పల్లో. సో అక్కడ క్యాబిన్లోనే వీడు దాక్కున్నాడు. అక్కడే ఫుడ్ తెచ్చుకున్నాడు. వాటర్ బాటిల్స్ ఉన్నాయి. అందులోనే ఒక మహిళా చీర కింద పరుచుకొని దాంట్లోనే ఈ రియాజ్ అనేవాడు అక్కడే కొద్దిసేపు సేద తీరాడు. రోజంతా కూడా నైట్ అంతా కూడా అక్కడే గడిపిన తెలుస్తుంది. మొత్తం నిజామాబాద్ టౌన్లో వాడు ఎక్కడెక్కడ అడ్డాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ అనుకూలంగా ఉందో అక్కడక్కడ చక్కర్లు కొడుతాడు. ఇదిగో ఈ నిందితుడే రియాజ్. పోలీసులు రిలీజ్ చేసిన ఫోటో అది. పోలీసుల కస్టడీలో ఉన్నప్పుడు రిలీజ్ చేసిన ఫోటో అది. వాడి మొహంపై గాయాలయ్యాయి, ముక్కుపైన గాయాలయ్యాయి, అలాగే తలపైన అక్కడక్కడ చిన్న గాయాలు కనిపిస్తున్నాయి. అయితే ఆ ప్రాంతంలో ఇదిగో ఈ క్యాబిన్లోనే రియాజ్ దాక్కున్నప్పుడు పోలీసులు అతన్ని పట్టుకునేందుకు వెళ్ళినప్పుడు కూడా పోలీసులతో ప్రతిఘటనించాడు. పోలీసులతో కాస్త పెనుగులాట జరిగింది. అయినప్పటికీ కూడా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ప్రస్తుతం ఈ రియాజ్ని దారుణంగా శిక్షించాలంటూ కూడా స్థానికంగా పెద్ద ఎత్తున డిమాండ్లు వెలువెత్తున్నాయి. ఒక రౌడీ షీటర్, 37 కేసులున్నాయి, అనేక దోపిడీలు, దొమ్మీలు, అలాగే చాలామందిని బెదిరించడాలు, రౌడీయిజం చేయడం, ఆ ప్రాంతంలో ఒక పేరు మోసిన రౌడీగా కూడా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఏకంగా తనని పట్టుకోవడానికి వచ్చిన ఒక కానిస్టేబుల్ని కిరాతకంగా, ఒక బ్రూటల్గా పొడిచి చంపిన ఈ దుర్మార్గుడిని ఎన్కౌంటర్ చేయాలంటూ కూడా కొంతమంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే మొత్తం మీద పోలీసులు అయితే రియాజ్ను పట్టుకున్నారు. రియాజ్ని ప్రస్తుతం అక్కడి నుంచి పోలీసులు చట్ట ప్రకారం కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. రిమాండ్కి తరలించే అవకాశం కనిపిస్తూ ఉంది. సో మొత్తం మీద ప్రస్తుతం రియాజ్ వ్యవహారం చాలా ప్రిషియస్గా తీసుకున్నారు సిపి సాయి చైతన్య. ప్రస్తుతానికి ఈ వ్యవహారాన్ని కొలికి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. నిందితుడు అయితే పట్టుబడ్డాడు. ఓవైపు చనిపోయిన కానిస్టేబుల్ కుటుంబానికి అతని భార్యకు ప్రభుత్వ ఉద్యోగం, అలాగే ఆ పిల్లల చదువు బాధ్యతలంతా కూడా తామే తీసుకుంటామంటూ డీజీ ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం మీద ఆ బాధిత కుటుంబానికి న్యాయం జరగాలంటే నిందితుడికి కఠినంగా శిక్ష పడాలంటూ స్థానికంగా డిమాండ్లు వెలువెత్తుతున్నాయి.